రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ర్యాలీ జరిగింది. ఆర్డీఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు ఆర్డీఓ అనంతరెడ్డి. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ లెవెల్ నేషనల్ ఓటర్స్ డే ఈరోజు జరుపుకోవడము. అందులో వివిధ హాస్టల్స్ నుంచి, అదేవిధంగా జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ నుంచి వివిధ విద్యార్థులు ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఇబ్రహీంపట్నంలో చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము జనవరి 25వ తారీఖున ప్రతి పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఓటర్ దినోత్సవం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని, వారి యొక్క ఓటు విలువని తెలుసుకొని ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ వారు ప్రతి సిటిజను తప్పనిసరిగా వారి యొక్క ఓటుని వినియోగించుకోవాలని చూడడమే ఈ యొక్క ఓటర్ దినోత్సవ